भारतीय जनता पार्टी की सदस्यता का मतलब भारत के विकास में भागीदारी है, ये कहना है भाजपा नेता पूर्व सांसद बूरा नरसैया का। वारंगल जिला संगठनात्मक सदस्यता पंजीकरण कार्यक्रम वारंगल शहर के राधाकृष्ण गार्डन में आयोजित किया गया। भाजपा नेता गंदा देव रवि एवं धर्मराव श्रीधर अशोक रेड्डी पापाराव एवं अवसर पर बूरा नरसैया गौड़ ने संबोधित किया। सदस्यता लेते समय सदस्यों को जागरूक करना चाहिए और स्वयं सदस्यता लेनी चाहिए। भारतीय जनता पार्टी का सिद्धांत है कि पहले देश के, उसके बाद पार्टी। सभी वर्ग के लोगों को जाकर के सदस्यता दर्ज करानी चाहिए, पार्टी को आगे लेकर आना चाहिए। प्रत्येक बूथ में 200 सदस्य बनाने के लिए कार्यकर्ता कड़ी मेहनत करें। 10 पूर्व सांसद बूरा आह्वान किया कि वे भाजपा सरकार के वर्षों के दौरान एक छोटे निर्णय के रूप में सदस्यता लें और प्रत्येक कार्यकर्ता को सदस्यता दर्ज कर पार्टी को विकास की ओर ले जाना चाहिए। మనం మెంబర్షిప్ పోతుంది ఇప్పటికీ ఆన్లైన్ మెంబర్షిప్, ఆఫ్లైన్ మెంబర్షిప్, నమో యాప్ మెంబర్షిప్, సాధారణ మెంబర్షిప్, క్రియాశీలక మెంబర్షిప్, విశిష్ట మెంబర్షిప్ అన్నీ చెప్పడం జరిగింది. కానీ మొదట కార్యాధ్యక్షుడు చెయ్యాలనే తపన ఉండాలి. చెయ్యాలనే తపన ఉంటే టైం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. నా మోడీ గారికి 24 గంటలే ఇస్తారు, రాహుల్ గాంధీకి 24 గంటలే వస్తారు, మీకు 24 గంటలే ఇస్తారు. కానీ మోడీ గారు 24 గంటలు కార్యదీక్షతో పనిచేస్తారు. మిగతా వాళ్ళు అట్లా చేయలేరు కదా. సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ 1% చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ ఒక 40 నుంచి 50 లక్షలను ఈజీగా చేరుకుంది. ఇప్పుడే ధర్మారావు గారు చేరకపోయిన అడుగులు వేరు. బీజేపీలో మెంబర్షిప్ చేయమంటేనే నీ యొక్క ప్రతిష్ట, ప్రెస్టేజ్ పెరిగిందంట. బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రి కంటే పెద్ద పదవి. ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా రావాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు కూడా అదే పరిస్థితి. అంటే నీ యొక్క వాల్యూ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్లో నువ్వు ఒక కార్యకర్తను, ఒక క్రియాశీలక మెంబరు, ఒక కార్యవర్గ సభ్యుడు అంటే నీ ప్రెస్టేజ్ అనేది పెరుగుతుంది. సేమ్ టైమ్గా బీజేపీలో మెంబర్షిప్ అనేది కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు, భారతదేశ మనుగడలో, భారతదేశ ప్రగతిలో, భారతదేశ అభివృద్ధిలో, అఖండ భారత్లో నువ్వు భాగస్వామ్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. అందుకొరకే భారత్ ఈస్ ఫర్ బీజేపీ, బీజేపీ ఈస్ ఫర్ ద భారత్ అనే నినాదం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం. మీరు ఇంకోటి ఏంటంటే, మనం చాలామంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్లో భాగంగా మీకు చాలా రకాల క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, మన విశ్వకర్మ కానీ, లేకుంటే ఇల్లు వచ్చిన వాళ్ళు కానీ, వివిధ స్కీములు కానీ, కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిన వాళ్ళు కానీ, యూరియా కానీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు కానీ, ఈ శ్రమ్ కార్డు హోల్డర్స్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. దాదాపు 1 కోటి మంది లాభార్థుల లిస్టు తెలంగాణలో ఉంది. దానికి ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పబ్లిసిటీ. ప్రిపరేషన్ అనేది కంటే పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది.